హలో మామ, కాలేజ్ సెలవని రీల్స్ స్క్రోల్ చేసుకుంటుంటే ఈ రీల్ అయితే కనిపించింది. మా వాళ్ళకి చూపింటే ఎలాగే ఖాళీ కదా మా ట్రై చేద్దాం అన్నారు. ఇంక లేట్ ఎందుకు, పొలాలు తేడానికి వెళ్ళిపోదామని అయితే వెళ్ళిపోయాం. కాలేజీలోకి వెళ్ళి అయితే తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ సెక్యూరిటీ గార్డ్ అయితే ల్యాబ్స్ దగ్గర ఉన్నాడు. ఇంకా చేసేది ఏమీ లేక పక్కనే పొలాలు ఉంటాయి, అయితే తిరగొట్టుకుని తెచ్చుకున్నాం. ఈలోపు మా జగన్ గారు కోడి అయితే తెచ్చి పసుపేసి శుభ్రంగా కడిగేశాడు. ఇంకా లేట్ ఎందుకు అని ఏమేమి సామాన్లు కావాలో లిస్ట్ రాసుకుని చిన్న మార్కెట్కి అయితే బయట వెళ్ళిపోయాం. బాగుంది అలాంటి మాకు కావాల్సిన మసాలా సరుకులు కాయగూరలు అయితే అక్కడే కొనేసుకుని రూమ్కి అయితే వస్తాం. రూమ్కి వచ్చి అయితే అన్నీ కోసుకుని రెడీ చేసుకున్నాం. మా జగన్ గారు అయితే కోడికి ఫుల్గా ఘాట్లు పెట్టేసి మసాలా అయితే ఫుల్గా పట్టించేశాడు. ఇంత తెలియదు కానీ అటు చేస్తే నాకు అర్థం కావట్లేదు. కింద పైన ఊపు మా జగన్ మాతో లోపల అడ్డాకులు పెట్టి అల్యూమినియం ఫాయిల్తో అయితే కవర్ చేస్తాం. దానిపైన మట్టి అయితే పూసిస్తాం. ఇంకా మేము తెచ్చుకున్న పొలాల మధ్యలో కోడిని పెట్టి ఒక గంట సేపు అయితే బాగా కాల్చేసాం. తీసినప్పుడు అయితే చాలా భయపడతానని తీసాం, కానీ కోడి అయితే ఫుల్గా బాయిల్ అయిపోయింది. వీడియోలో చెప్పకపోయినా లోపల మామిడికాయ ముక్కలు పెడితే ఎలా ఉంటుందని మేమైతే ట్రై చేసాం. అది ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు పెద్ద టాస్క్. పక్కింట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరిటాకులు అయితే కోసుకొస్తాం. బాయిల్ అవడం అయితే బాయిల్ అయిపోయింది, కానీ టేస్ట్ ఎలా ఉంటుందని అయితే చాలా భయం వేసింది. ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా వచ్చింది మామ. ఆ కాల్ ఏమైంది అనుకుంటున్నారా, మా వాళ్ళు టేస్ట్ చూస్తానని అయితే తినేశారు. కోడి టేస్ట్ ఏమో కానీ మామిడికాయ ముక్కల టేస్ట్ అయితే మాత్రం సూపర్ వచ్చింది మామ. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి.